అది ఉన్నది లోపల ఉంది, బయట ఏమి లేదు అసలు. ఉన్నదంతా లోపల ఉంది, బయట. ప్రపంచం అంటే ఏంటి? పంచభూతాలు, మన శరీరం, మనస్సు, లేదా ఉద్రేకాలు, ఆవేశాలు, మన బలహీనతలు. ఇదే ప్రపంచం. ఎందుకంటే ప్రపంచం ఉంది, ఇదే ప్రపంచం. అంటే మనకి ఎప్పుడైతే బ్రాహ్మీ స్థితి కలిగిందో, శరీరం లోపల నేనున్నాను, నా బయట ప్రపంచం ఉందనే భేద దృష్టి నశిస్తుంది, భేదభావం నశిస్తుంది. సృష్టి మన హృదయంలో లయమవుతుంది. అంటే ఇప్పుడు మనకి వ్యక్తి భావన వల్ల దేహం లోపల నేను ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడనే భావన మనకుందో, ద్వైత భావన ఉంది మనకు. అది నశిస్తుంది. నీకు లోపల వస్తువు నీకు ఎరుకలోకి వస్తుంది. మనం రెండు విడిచిపెట్టాలి. ఒకటి ఆత్మస్థుతి, రెండు పరణం. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, అది అందరికీ తెలియబడాలనుకుంటే మీ అహంభావన పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు మనం నేర్చుకోవాలి. ముందు పరణంతోటి, ఆత్మస్థితి ఒకటి. రామకృష్ణుడు ఇది రిపీటెడ్గా చెప్పేవాడు. లౌకికులు లోకానికి సంబంధించిన అంటే భక్తి లేని వాడు కేవలం ఇది ఒకటే నిజం, ఇంతకంటే తప్పించేమి లేదు, శరీరం ఒకటే నిజం, లోకం ఒకటే నిజం, మనకు కనిపిస్తున్నది ఒకటే నిజం. ఈ లౌకికులు ఉంటారు కొంతమంది. వాళ్ళు మరణానంతర జీవితాన్ని అంగీకరించరు. వాళ్ళు మరణానంతరం కూడా జీవితం ఉంది. ప్రతి దానికి లౌక్యంగా మాట్లాడతారు, లౌకికంగా ఉంటారు. ఈ లౌకికులు మిమ్మల్ని ఎప్పుడైనా స్తోత్రం చేస్తారనుకుని ఏమీ పట్టించుకోవద్దని చెప్పాడు. ఈ లోకానికి సంబంధించిన పీపుల్ అంటే వరల్డీ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ఈశ్వరుడు అస్తిత్వం మీద వాళ్ళకి ఏమీ విశ్వాసం ఉండదు. వాళ్ళు అటువంటి వాళ్ళు కేవలం వరల్డీ పీపుల్ మిమ్మల్ని ఏదైనా స్తోత్రం చేస్తారనుకోండి, ఎప్పుడూ పట్టించుకోవద్దు వాళ్ళ మాట. తర్వాత మిమ్మల్ని విమర్శిస్తారనుకోండి, ఆ విమర్శలు అసలు పట్టించుకోవద్దు. ఏం చదివిన వాళ్ళ స్తోత్రం నిజం కాదు, వాళ్ళ విమర్శలు నిజం కాదు. అవి ఏం పట్టించుకుని మీ బుద్ధి పాడు చేసుకోవద్దని చెప్పాడు రామకృష్ణుడు. మీ బుద్ధి ఏం పాడు చేసుకుని రోజుకో రకంగా ఉంటారు. ఉదయం స్తోత్రం చేసిన నోరు మరి సాయంత్రం విమర్శించవచ్చు, మరి సాయంత్రం స్తోత్రం చేసిన రోజు మరుసటి రోజు విమర్శించవచ్చు. అంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉండదు, ఒక గమ్యం ఉండదు. వాళ్ళకు పని కోసం మిమ్మల్ని స్తోత్రం చేయొచ్చు, ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ విమర్శిస్తూ ఉండొచ్చు. అసలు వాళ్ళకి థింకింగ్ రాంగ్ థింకింగ్. ఆ థింకింగ్లోనే వాళ్ళకి రాంగ్ థింకింగ్. అంటే లౌకికులు మిమ్మల్ని ఎప్పుడైనా స్తోత్రం చేసినా లేకపోతే మిమ్మల్ని విమర్శించినా వాటిని వదిలేయండి, వాటిని పట్టించుకోవద్దు. వాళ్ళని పట్టించుకుంటే మీకు ఈ ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధిలోకి రాలేరు, హృదయం యొక్క లోయల్లోకి వెళ్ళలేరు. లౌకికులకి దూరంగా ఉండండి. లౌకిక మాటలు మీరు ఏమి అవి చూసి మీ మనసును ఆందోళన పెట్టుకోవద్దు. మీకు చేపలు ఏం పనికిరాదు. లౌకికులు మాట్లాడే మాటలు చూసి మీరు ఆందోళనకు గురి అవ్వద్దని. అంటే మనకు శిక్షణ కూడా అవసరం, ఎంత కొంత ట్రైనింగ్ కూడా అవసరం మనకి. ఆ నింద ఒకటి, స్తుతి ఒకటి, వాటికి మనం పెర్టర్బ్ అవ్వకూడదు. మనస్సులో అది పెర్టర్బ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు బ్రెయిన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి.